अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। సోదరులారా, నేటి నా యొక్క అంశం తౌహీద్ అంటే ఏమిటి, తౌహీద్ ఎన్ని రకాలు. సోదరులారా, తౌహీద్ అంటే ఒక వస్తువును ఒకటిగా భావించడం అన్న అర్థం వస్తుంది. అయితే ఇస్లామీయ పరిభాషలో తౌహీద్ అంటే ఈ యొక్క విశ్వాన్ని, సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ అల్లా నిజ ఆరాధ్య దైవం, ఆయన్ను మాత్రమే ఆరాధించడం, దీనిని తౌహీద్ అంటారు. ఆయన యొక్క ఉనికిలోను కానివ్వండి, ఆయన యొక్క గుణగణాల్లో కానివ్వండి, ఆయన యొక్క కార్యనిర్వహణలో కానివ్వండి, ఆయనను ఒక్కడిగా భావించడం. అలాగే మనం ప్రతిరోజు 5 పూటల నమాజ్ చేస్తుంటాం. ఈ యొక్క 5 పూటల నమాజ్లోన మనము కేవలం అల్లాను మాత్రమే ఆరాధిస్తాం. నిజమైన ముస్లిమ్స్, నిజమైన విశ్వాసి ఎవరైనా కానివ్వండి, కేవలం మస్జిదులలో అల్లాను మాత్రమే వారు ఆరాధిస్తారు. మనము ఖియామ్లో నిలబడినా అది ఆరాధన అవుతుంది. అలాగే మనం రుకు చేసినా అది ఆరాధనే అవుతుంది. సజ్దా చేసినా అది కూడా ఆరాధనే అవుతుంది. అలాగే మనం దువా చేసినా అది కూడా ఆరాధనే అవుతుంది. మనము అల్లాను మాత్రమే ఆరాధించాలి. అలాగే ఆ అల్లా కోసం మనం ఉపవాసాలు కూడా పాటిస్తుంటాము. అలాగే హజ్, ఉమ్రాలు చేసిన, తవాఫ్ చేసిన, మొక్కుబడులు చెల్లించిన, అలాగే కుర్బానీ కూడా మనం అల్లా యొక్క మార్గంలో చేసిన ప్రతిదీ మనము అల్లా మార్గంలో చేస్తుంటాము. కాబట్టి కేవలం ఒకే ఒక అల్లాను మాత్రమే ఆరాధించడం, దీనిని తౌహీద్ అంటారు. సోదరులారా, ఈ యొక్క తౌహీద్ అంటే అల్లా కాకుండా ఇతరులెవరను మనం ఆరాధిస్తే అది షిర్క్ అవుతుంది. అల్లాకు సాటి కల్పించని వాడు అల్లా యొక్క విశ్వాసి అవుతాడు. సోదరులారా, కేవలం అల్లాను మాత్రమే ఆరాధించాలి. అల్లా యొక్క ఉనికిలోని కానివ్వండి, ఆయన యొక్క గుణగణాల్లో కానివ్వండి, ఆయన యొక్క కార్యనిర్వహణలో కానివ్వండి, ఆయనను ఒక్కడిగా భావించడం, దీనిని తౌహీద్ అంటారు. సోదరులారా, అలాగే ఆయనకు కుమారులు, సంతానం ఉన్నారని క్రైస్తవులు భావిస్తున్నారు. యూదులు కూడా ఉజర్ అలైహిస్సలాంను అల్లా యొక్క కుమారుడని భావిస్తున్నారు. అలాగే ఆనాటి కాలంలోని అరబ్బులు, అజ్ఞానపు అరబ్బులు అల్లాకు కుమార్తెలు ఉన్నారని వారు భావించారు. వీటన్నిటిని ఖండిస్తూ అల్లా సుబ్హానహు వ తఆలా ఇఖ్లాస్ సూరాను అవతరింపజేశాడు. ఆ యొక్క సూరాలను అల్లా తెలియస్తున్నాడు, ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాడు. కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఆ అల్లా ఒక్కడే, అద్వితీయుడు. ఆయన ఎవరి అవసరం లేనివాడు. ఆయనకు సంతానం ఎవరు లేరు, ఆయనకు జీవిత సహచరిణి లేరు, అలాగే ఆయనకు తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆయనకు సాటి సమానత్వం ఎవరు కూడా లేరు అని దైవం స్పష్టంగా ఇఖ్లాస్ సూరాలో తెలియజేస్తున్నాడు. అందుకోసమే సోదరులారా, తౌహీద్ అంటే కేవలం అల్లాను మాత్రమే ఆరాధించడం, దీనిని తౌహీద్ అంటారు. అయితే సోదరులారా, ఈ యొక్క తౌహీద్ 3 రకాలుగా ఉన్నాయి. వాటిలో మొదటిది తౌహీద్ రుబూబియత్, రెండవది తౌహీద్ ఇబాదత్ లేదా తౌహీద్ ఉలూహియత్, 3 తౌహీద్ అస్మా వ సిఫాత్. ఈ యొక్క 3 తౌహీద్లోని రకాలను ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహూ.